बाबा की है हीरे लगा बड़ा फोन है ना ఓకే అందరికీ నమస్కారం. ఈరోజు మా ఆందోళన జీవిపేట మున్సిపల్ పరిధిలో 15వ వార్డులో వెలిసినటువంటి మరి పీర్ల పండుగ యొక్క దేవుళ్ళను మరి మేమందరం కూడా ఇక్కడ దర్శించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ పీర్ల పండుగ యొక్క మొహరం అనే పండుగ యొక్క ప్రత్యేకత ఏంటంటే అప్పటి మహమ్మద్ ప్రవక్త మమ్మల్ని హసన్ హుస్సేన్ వాళ్ళు త్యాగానికి ప్రతీకనే ఈ పీర్ల పండుగ. ఈ మొహరం పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఇక్కడ అత్యద్భుతంగా మరి 3 రోజులు ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు పీర్లను ఏర్పాటు చేసి రేపు మొహరం పండుగను మరి పీర్లను కలిపి కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరూ సమైక్యంగా ఉండాలన్నదే ఈ పీర్ల పండుగ యొక్క సారస్యం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ పీర్ల పండుగ మేమందరం కూడా కలిసిమెలిసి హిందూ ముస్లిం అని కాకుండా కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగనే ఈ పీర్ల పండుగ. ఈ మొహరం పండుగను ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ వాదులు కానివ్వండి, తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా చాలా బ్రహ్మాండంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈ మొహర్రం మనకందరికీ తెలియజేసేది ఏంటంటే కుల మతాలకు అతీతంగా మరి ప్రాంతాలకు అతీతంగా ఈ పండుగను మనమందరం కూడా తెలుసుకోవడానికి మరి మానవ అతీతాలకు మరి దగ్గరగా మనమందరం కూడా కలిసిమెలిసి ఉండాలన్నదే ఈ మొహరం పండుగ యొక్క సారాంశం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఈ పండుగకు మా తెలంగాణ మంత్రివర్యులు దామోదర్ సింగ్ గారి తరఫున, అలాగే మా యువ నాయకురాలు మా కృష్ణ గారి తరఫున, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫున మరి ఆందోళన నియోజకవర్గ ప్రజలకు, ఆందోళన చూపేట మున్సిపల్ ప్రజలందరూ కూడా పేరు పేరున మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ మొహరం పండుగను అందరూ కూడా ఘనంగా జరుపుకోవాలి, ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఉండాలన్నది ఈ తాపత్రయం. కాబట్టి మేమందరం కూడా కలిసిమెలిసి ఈ పండుగను ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలన్నది అందరి ఆకాంక్ష. ఈ మొహరం యొక్క శుభాకాంక్షలు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. పేరు పేరున నమస్కారం.